హలో! హాయ్ అండి. శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూస్తా చూడండి. ఫస్ట్ శనగపప్పు కుక్కర్‌లో ఏసుకొని ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోలేకపోతే ఇలాంటిదుంటే వాటితో చేసుకున్నా ఏం కాదు. మిక్సీలో మాత్రం ఏసుకోకండి, టేస్ట్ ఉండదు. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నా దగ్గర చిన్న టమోటాలున్నాయండి, అందుకే అలా ఏస్తున్నా. చిన్న టమాటాలు బాగా టేస్ట్ ఉంటాయండి, ఉంటే ట్రై చేయండి. అలా సన్నగా మిక్స్ చేసుకోవాలి. అలా ఉంటదండి. అలా ఉండాలి. సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ కట్ చేసుకోవడం రాదు కాబట్టి అలా చేసిన. మిక్సీ మాత్రం ఏసుకోకండి. సన్నగా ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో పప్పు ఉడకబెట్టుకోవాలండి ఉప్పేసుకొని. 3 విజిల్ దాకా ఉంచుకోవాలి అలాగే. అలా ఉడకాలి. అలా ఉడకగానే పక్కకు తీసి పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ ఏసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర తగినంత ఏసుకొని కొంచెము ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆనియన్ ఏసుకోవాలి. ఆనియన్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా ఎర్రగా వేయించుకోవాలి. అలా ఎర్రగా వేగాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూతేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనించాలండి. అంతలోపు మనము ఎల్లిగడ్డ అట్లా తొక్క తీసుకొని దంచి పెట్టుకోవాలి పక్కకి. అలా మెత్తగా దంచుకోవాలండి. దంచి పక్కకు పెట్టుకోండి. అంతలోపు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కర్రీ. లేదంటే మళ్ళీ అడుగంటుతది. అడుగంటుతా టేస్ట్ ఉండదండి. అప్పుడప్పుడు అలా తీసి మనం కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికేటప్పుడు కారం మనకు సరిపడా కారం వేసుకోవాలండి. సరిపడా కారం, ఉప్పు కొద్దిగా ఏసుకోవాలండి. ఎందుకంటే మనం పప్పులో కొద్దిగా ఏసుకుంటాం కదండీ! మళ్ళీ ఎక్కువైతది. తగినంత ఏసుకోండి. తక్కువైతే మళ్ళీ ఏసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకొని కారం వాసన పోయేదాకా కాసేపు ఉడికించాలి మూతేసుకొని. అలా ఉడికిన తర్వాత మనము కుక్కర్‌లో ఉడకపెట్టుకున్నది దాంట్లో ఏసేసుకోవాలండి. వాటర్ అన్నీ ఏసేసుకోవాలి దాంట్లోనే. ఇంకా పైనుంచి మనం వాటర్ ఏమి ఏసుకోవద్దండి. ఇంగ అదే మనం కుక్కర్‌లోనే ఉడకబెట్టుకున్న వాటరే దాంట్లో ఏసేసుకోవాలి. అలా ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అడుగంటుతదండి. అలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి. ఉడికిందండి ఇంగంతే. దాంట్లో ఇంకా మనము కొబ్బరి పొడి, ధనియాల పొడి, మనం దంచి పెట్టుకున్నాం చూడండి ఎల్లిగడ్డ మెత్తగా, అది కూడా ఏసుకోవాలి. మెత్తగా దంచుకోవాలండి ఎల్లిగడ్డ. తొక్క తీసుకోవాలి. తొక్కతో ఏసుకోకూడదు. తొక్క తీసుకొని మెత్తగా దంచి దాంట్లో ఏసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి, అంతే అండి. మూతేసుకొని చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే మసాలా అంతా దానికి పట్టుద్ది. చాలా టేస్టీగా ఉంటదండి.
అంతే అండి. ఇంకా సిలిండర్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అలా ఉండాలి కర్రీ. అంతే అండి. ఇంక అయిపోయింది కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో అలా తింటే చాలా టేస్టీగా ఉంటదండి. థ్యాంక్స్ అండి. నచ్చితే కామెంట్ చేయండి.